గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. దేశంలో 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎలక్షన్స్ జరిగాయి. రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత బోల్డ్ అంతా హై డ్రామా నెలకొంది. వెస్ట్ బెంగాల్లో క్లియర్ మెజారిటీ వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది. సువేందు అధికారి సీఎం అనేటువంటి మాట కూడా వచ్చింది. కేరళకి సంబంధించి ఎల్డీఎఫ్ పోయి ఇప్పుడు యూడీఎఫ్ కూటమి రాబోతోంది. అక్కడ కాంగ్రెస్ కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తోంది అనుకున్నప్పుడు వామపక్షాల ఉనికి లేకుండా పోయిందా అనేటువంటి ఒక భావన కూడా వస్తోంది. తమిళనాడు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. విజయ్ సీఎం అవుతాడా? అవుతే ఎవరి మద్దతుతో అవుతాడు? ఆ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? నిజంగా విజయ్ తప్పు చేశాడు అనేటువంటి అనాలిసిస్లు వినిపిస్తున్నాయి. ఈ 3 రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుకుంటే మమతా బెనర్జీ 3 సార్లు సీఎం, ఈసారి ఓడిపోయింది, ప్రభుత్వం కోల్పోయింది. వెరీ ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. అక్కడ కీ రోల్ మెజారిటీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? స్టాలిన్కైనా, కేరళలో పినరయ్ విజయన్కైనా, మమతాకైనా ఒకటే రూల్ వర్తిస్తుంది. దీనికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉన్న నాయకులు, పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు 2 తప్పులు చేస్తుంటారు. ఒకటేంటంటే అహంభావం పెరిగిపోతుంది, ఎవరి మాటను లెక్క చేయరు ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రులు అయిన తర్వాత. రెండవది ఏంటంటే నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న నాయకులతో టచ్ కోల్పోతారు. ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. ఎంతసేపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద ఆధారపడతారని. ఇదే మాట నేను కేసీఆర్ గారు ప్రభుత్వం కోల్పోయాక నెక్స్ట్ డే నేను నారాయణమూర్తి గారిని కోట్ చేస్తూ నేను చెప్పాను, వీళ్ళకు కూడా అదే వర్తిస్తుందమ్మా. ఇక్కడ ఏమైందంటే స్టాలిన్ అది ఆయన కొడుకు అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ కుటుంబము అనేది చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నా కూడా ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కుటుంబాలు రావడాన్ని వెల్కమ్ చేస్తారు, కానీ ఆధిపత్యాన్ని వెల్కమ్ చేయరు. కేటీఆర్ ఇక్కడ మన మంత్రి కావడాన్ని ఎవరు తప్పు పట్టలేదు. ఆయన డైనమిక్ రోల్ను కూడా అప్రిషియేట్ చేశారు. కానీ కుటుంబ పెత్తనము ప్రభుత్వంలో పెరిగిపోతున్నదనే మెసేజ్ ఏదైతే పోతుందో ఈ స్లైట్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుటుంబానికి అతీతంగా ఎవరు లేరు. ఈ ముగ్గురు కూడా, విజయన్ లేడు, మమత లేదు, స్టాలిన్ లేడు. సభ్యులు రావడాన్ని ఎవ్వరూ తప్పట్టట్లేదు భారతదేశంలో. ఇది కుటుంబాల నుంచి ఎంపీలు కావడాన్ని, ఎమ్మెల్యేలు కావడాన్ని, అది వాళ్ళ రైట్. అది ఇప్పుడు ఆ కుటుంబంలో పుట్టినంత మాత్రాన టికెట్ తీసుకోవద్దని లేదు, పోటీ చేయొద్దని లేదు. టికెట్ ఇచ్చే కాడ కొద్దిగా అఫెక్షన్ ఉంటుంది. కొడుకు కాబట్టి ఇస్తారు, లేదా బిడ్డ కాబట్టి ఇస్తారు. కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు, హరీష్ రావు ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అక్కడ ఆధిపత్యం అనేది, కుటుంబ ఆధిపత్యం రాజకీయాలలో పెరగకూడదు అనేది. అంటే ఎంతోమంది రైట్ పర్సన్స్ క్యాబినెట్లో ఉంటారు, వాళ్ళని సైడ్ లైన్ చేసి కుటుంబంలో ఉన్న వాళ్ళనే పెద్ద స్థానంలో పెట్టి డిఫాక్టో చీఫ్ మినిస్టర్స్ లాగా వాళ్ళు వ్యవహరించడం అనేది. విజయానికి అల్లునితోని సన్నిన్లా స్ట్రోక్ వచ్చింది. సన్నిన్లానా లేకుంటే నెవ్యూనా చూడాలి, ముస్లిం అతను. సెకండ్ మమతాకేమో అక్కడ కూడా ఈ కుటుంబ సమస్యలు వచ్చాయి. స్టాలిన్కి అయితే డైరెక్ట్ కొడుకుతోనే ఇది ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ 3 కారణాలు నేను చెప్పినాయి, యాంటీ ఇన్కంబెన్సీతో పాటుగా ఈ 3 కూడా ఈ ముగ్గురికి కారణమైనాయి. రెండవది ఏంటంటే ప్రత్యేక పరిస్థితులు తమిళనాడులో వచ్చినాయి, ప్రత్యేక పరిస్థితి బెంగాల్లో వచ్చింది. కేరళలో ప్రత్యేక పరిస్థితి అని రాలే. ఒక్కొక్కటి చెప్తాం. బెంగాల్ సంబంధించినంత వరకు ఏంటంటే ఒకప్పుడు సువేందు మమతతోనే ఉన్నాడు, మమత ఫాలోయరు. అయితే ఫెరోషియస్ స్ట్రగుల్స్ ఏవైతే మమత చేసిందో వాటి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది సువేందు. ఆయన వదులుకోవడం అనేది మమత చేసిన పెద్ద తప్పు. అయితే మమతకు కూడా ఏమైందంటే ఫస్ట్ టైం 2011లో ఆమె ముఖ్యమంత్రి కాగానే అహంకార ధోరణి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సరే 3 టర్ములు ఆమె కంటిన్యూ గెలిచారు. బెంగాల్, కేరళలో చాలా తెలివైన రాజకీయవేత్తలు, ప్రజలు, ఎడ్యుకేటెడ్సే కాకుండా వాట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో అన్న స్థాయిలో ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి కూడా, ఇప్పుడే కాదు సుభాష్ చంద్రబోస్ కాలం నుంచి కూడా అది ఉంది. ఎంతోమంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అక్కడే ఉన్నారు, అమర్త్య సేన్ కావచ్చు అంతకుముందు. అయితే వీళ్ళందరూ కూడా
బెంగాల్ కొంచెం డైనమిక్ పాలిటిక్స్ ఉంటాయి. అయితే బెంగాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 25 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పరిపాలన చేసింది, కంటిన్యూగా 20 years, 47 to 67. తర్వాత 67లో మొదటిసారి లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 72లో సిద్ధార్థ శంకర్ రాయ్, వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ వాజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ 1977. ఈ లాస్ట్ పవర్ 70 ఏళ్ళు ఆ పవర్ కోల్పోతే ఏకధాటిగా 34 సంవత్సరాలు 2011 దాకా జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య, సిపిఎం లెడ్ గవర్నమెంట్. అప్పుడు మమతా వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 టర్ములు. అంటే కేరళ లాగా ఎవ్రీ 5 yearsకు మారే పరిస్థితి అక్కడ లేదు. తమిళనాడులో కూడా అట్లే మారేది. బట్ బెంగాల్ అట్లా కాదు, స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. బట్ అక్కడ ఏమైందంటే ఈ దేశంలో మొదటి 25 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ మార్జినలైజ్ అయింది. అసలు వాళ్ళ ఉనికిని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి. దినదినము సంవత్సరాల కొద్దీ దిగజారిపోతున్నారు. ఆడ ప్రణబ్ ముఖర్జీయే 77లో కాంగ్రెస్ సిద్ధార్థ్ శంకర్ రాయ్ గవర్నమెంట్ పోయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ పార్టీ పెట్టాడు అక్కడ. ఐ థింక్ 87. అంటే మన రాజీవ్ గాంధీ ఆయనను పక్క సైడ్ లైన్ చేశాడు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రణబ్కి ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, డిపాజిట్స్ రాలే. అటువంటి డైనమిజం ఉన్న బెంగాల్లో మమతా వచ్చి 15 సంవత్సరాలు పరిపాలన చేసింది. అయితే ఆమెకున్న నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో టాలరేట్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయినాయి. ఆల్టర్నేట్ అక్కడ స్పేస్ చాలా క్రియేట్ అయింది. అయితే ఆ స్పేస్లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోలేకపోయింది. యంగ్ డైనమిక్ లీడర్స్ లేరు ఆ పార్టీ. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ చేయలేకపోయింది దాని మీద. రెండవది ఏంటంటే బీజేపీ మొదటి నుంచి కూడా పట్టుదలతో ఉంది, ఒక్క బెంగాల్లో మనం వచ్చినామంటే భారతదేశంలో మనకు తిరుగు ఉండదు అనేది. అది చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు అమిత్ షా కానీ మోడీ గారు కానీ. ఏమైనా చేసి ఈసారి రావాల్సిందే. పోయినసారే వాళ్ళు చాలా వరకు దగ్గరకు వచ్చారు, క్లోజ్ నెక్ టు నెక్ వచ్చాయి. సో వాళ్ళకు ఒక హోప్ అనేది కనబడ్డది. ఈ 5 years దాన్ని వాళ్ళు చాలా హిడెన్గా అండర్ గ్రౌండ్గా చాలా వర్క్ చేశారు వాళ్ళు. ఒక బీజేపీ వర్క్ స్టైల్ అనేది ఎవరికి అర్థం కాదమ్మా. ఎందుకంటే బీజేపీ చేసేది తక్కువ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ దానికి ఉన్న 87 అనుబంధ విభాగాలు చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. వనవాసి కళ్యాణ్తో అడవులలో ఆదివాసుల దగ్గర నుంచి మొదలుపెట్టి విద్యార్థుల దాకా ఏది వదిలిపెట్టలేదు వాళ్ళు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అదివరకే స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఫోకస్ చేయడం అనేది ప్రధానంగా ఉంది. రెండవది ఇక్కడ సిపిఎం సిపిఐ అనేటివి వాళ్ళ మధ్య తగాదాలతోనే భారతదేశంలో వాళ్ళు కంప్లీట్గా ఉనికి కోల్పోతున్నారు. అంటే ఒకప్పుడు జాతీయ పార్టీలు అవి, ఇప్పుడు జాతీయ పార్టీల స్థానాన్ని కూడా కోల్పోయేది. సిపిఐ అయితే పోగొట్టుకున్నది, సిపిఎం చెక్ చేయాలి, వాళ్ళకు కూడా పోయినట్టే అనిపిస్తున్నది. అంటే ఆ మినిమమ్ నంబర్ కూడా రావట్లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర జాతీయ పార్టీగా వాళ్ళది కంటిన్యూ చేసుకోవడానికి. సో వాళ్ళిద్దరూ ఒకటై ఉంటే బెంగాల్లో కొంత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉండే. వాళ్ళ మధ్య విభేదాలు, పరస్పరం పోటీలు, ఇట్లాంటివన్నీ కూడా పొత్తు కలిసినా కూడా మెటీరియలైజ్ కాకపోవడాలు, తర్వాత కాంగ్రెస్తో అంటగాగడాలు, ఇట్లాంటివన్నీ ఒక స్పేస్ మాత్రం బీజేపీకి లాస్ట్ 10 yearsలో స్లోగా క్రియేట్ చేసుకుంటూ వచ్చాయి. ఇక యాంటీ ఇన్కంబెన్స్ ఆడ బెంగాల్లో ఎవరు ఇష్టపడరు బీజేపీని. బట్ ఇంకా గత్యంతరం లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు బెంగాల్ ఇంటలెక్చువల్స్ ఏరియాలలో కూడా, ఎడ్యుకేటెడ్స్ ఉన్న ఏరియాలలో కూడా వన్ సైడ్గా బీజేపీకి గెలిచింది. ఇవన్నీ కూడా మమతా ఓటమికి కారణాలు. వీటితో పాటుగా ఈసీ నామ ఏదైతే తప్పు పడుతున్నదో, అవును, నా పోరాటం బీజేపీ మీద కాదు, ఎలక్షన్ కమిషన్ మీదే అనేది. ఈసీ స్వభావాన్ని కోల్పోయింది. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఏ పార్టీకి పక్షపాతంగా ఉండకూడదు. కానీ కావాలని చెప్పి సుప్రీంకోర్టు దాని పాత్రను తగ్గించేసి కేవలము అమిత్ షా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళను, మోడీ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్లో పెట్టారు. అపోజిషన్ నామినల్ అయిపోయింది అక్కడ. కాంగ్రెస్ ప్రతినిధి ఎవరైతే ఉంటారో, అంటే మెయిన్ అపోజిషన్ నుంచి కూడా, పార్లమెంట్లో ఉన్న మెయిన్ అపోజిషన్ పార్టీ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకు లిస్టు పంపుతారు. ఆ లిస్టు కూడా రాత్రి 10 గంటలకు పంపించి మార్నింగ్ 10 గంటలకు మీటింగ్ పెట్టి 300 పేర్లో 200 పేర్లో పంపి ఫైనల్ చేయమంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఈ రాత్రి మేము ఎట్లా చేస్తాం, షార్ట్ లిస్ట్ చేసి పంపాలి కదా. ఇదంతా ఎలక్షన్ కమిషన్ను కంప్లీట్గా బీజేపీ తన చేతుల్లో పెట్టుకున్నదని మమతా చేసిన ఆరోపణ 100% కరెక్ట్. సర్ ఏదైతే ఉన్నదో అది ప్రక్షాళన కోసం వచ్చినా కూడా అది ఒక పక్షపాత ధోరణితోని ముస్లిం ఓటర్స్ను
టార్గెట్ చేస్తున్నదని చెప్పడానికి ఎటువంటి 0.01% డౌట్ కూడా లేదు. కాకపోతే అందులో 90 లక్షల దాంట్లో తీసేస్తే 60 లక్షల మంది హిందువులే ఉన్నారు, తీసేసింది 30 లక్షలే కదా. అడిషనల్గా 36 లక్షల మంది యాడ్ అయ్యారు, వాళ్ళే క్రూషియల్ రోల్. ఇక్కడ తేడా ఎంత 4%. కదా. ఇప్పుడు గెలిచిన బీజేపీకి ఓడిపోయిన మమతకు మధ్యలో 4% తేడా. 41% ఆమెకు వచ్చింది, 45% ఆ 30 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్న తర్వాత హిందూస్ది ఏంటంటే డబుల్ ఎంట్రీస్ ఉంటాయి. అంటే సర్ చేసేటి అన్నీ తప్పని నేను అనట్లేదు, కానీ పక్షపాత ధోరణి కనబడుతుంది. ముస్లింల పట్ల చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా తీసేయడం అనేది, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం అని. ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మా, ఇప్పుడు 10th దాకా టైం ఇచ్చారు, ఈ 10th క్లోజ్ అవుతున్నది. ఎంతమంది ముస్లిమ్స్ ఎన్రోల్ చేసుకున్నారు? మొన్న మీటింగ్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఏమంటారంటే, మీరు మా దగ్గరకు వచ్చి కరెక్షన్ చేయాలి, మేమెందుకు అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆ అజ్ఞానం ఉన్నది. ఓటర్ కార్డుకున్న ఆధార్ కార్డుకు తేడా చాలా ఉంటుంది, అక్షరాలలో కానీ దీనిలో కానీ. ఇంటెన్షన్ ఎట్లున్నా కూడా కంప్యూటరైజేషన్లో ఏమైందంటే అది యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేయాలి? ఇప్పుడు బూత్ కమిటీస్లో బూత్ ఆఫీసర్స్ దగ్గర పోయి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి, లేదా ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవాలి. ప్రతి బూత్కి మెయిన్ పొలిటికల్ పార్టీస్కి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా? ఏ పార్టీ ఆ పార్టీ నాయకుల చుట్టూ తిరగడానికి సరిపోతుంది తప్ప ఓల్డ్ సిటీలో పోయి ప్రతి ముస్లిం ఇంటికి పోయి ఓ బీఆర్ఎస్ అతను ఓ కాంగ్రెస్ అతను చేస్తున్నారా? ఇవన్నీ బీజేపీకి ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. అంటే నేను అనేది ప్రధానమైన ఓటమికి ప్రధాన కారణాలలో నేను దాన్ని పెట్టాను, బట్ వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పగలుగుతాం. ప్రధాన కారణం యాంటీ ఇన్కంబెన్సీ, మమత యొక్క అహంకార ధోరణి, కుటుంబ పెత్తనాలు, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు ఉంటాయి. ఇందులో ఇవన్నీ కూడా ఏంటంటే సబ్సిక్వెంట్ రీజన్స్ అవుతాయి. ఇది బెంగాల్ సంబంధించింది. ఒకసారి బీజేపీ ఆడ స్థిరపడ్డదంటే ఇంకొక 10-20 ఏళ్ళ దాకా ఇంకో పార్టీ రాదగడ. ఆడ సిపిఐ మార్జిన్లదేనే కాంగ్రెస్ పోయింది. ఒక మమత ఉన్ను బీజేపీ తప్ప నెక్స్ట్ 20 years ఇంకో పార్టీ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మరి తమిళనాడులో కూడా ఇలాగే వేళ్ళూనికి పోయాయి, కాకలు తీరిన తల పండినటువంటి ద్రవిడ పార్టీలు అనేవి ఉన్నాయి. వాటన్నిటినీ కాదని అప్పటికప్పుడు ఆవిర్భవించి అవతరించినటువంటి విజయ్కి పట్టం కడుతున్నాయి అనుకున్నప్పుడు జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో ఆగిపోయాడు. ఆ మెజారిటీ అనేది రావట్లేదు. విజయ్కి అక్కడ పరిణతి అనేది తగ్గిపోయిందా, లేకపోతే ఒక స్ట్రాటజీ అనేది లేకుండా పోయిందా? పోల్ మేనేజ్మెంట్ ఎలా అయితే చేశారో, స్ట్రాటజీ ఎలా అయితే చేశారో, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కోసం అలాంటి స్ట్రాటజీ లేదా, మిస్ అయిందా? ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ప్రధానంగా కనబడుతూ ఉంది. రెండవది ఏంటంటే కాంగ్రెస్ విజయ్ కోసం కూడా కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉండే. ఇప్పుడు వాళ్ళు తలబడిన రాజకీయ నాయకులు, ఈ రెండు పార్టీలు లేని రోజుల్లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్లో సీనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఆ స్ట్రాటజీ ప్లే చేసి అన్నా డిఎంకే నుంచో కొంతమందిని బయటికి లాగడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. విజయ్ ఏంటంటే యంగ్, అంటే ఆయన యంగ్స్టర్స్ అంతా ఆయన ఎందుకు ఇష్టపడ్డారు? ఒక కొత్త రక్తం వస్తున్నది రాజకీయాల్లోకి. తర్వాత సినిమాలలో ఆయన ఆరాధ్యుడు, తిరుగులేని ఆధిపత్యం ఉంది సినిమా రంగంలో. భారతదేశ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి యూత్ అట్రాక్ట్ అయ్యారు. 35 years లోపు వాళ్ళు, 18 to 35 పెద్ద సంఖ్యలో ఆయనకు సపోర్ట్ చేశారు. తర్వాత ఒక ఫ్రెష్ బ్లడ్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఆయన కొత్తగా. వాళ్ళ జస్ట్ విజయ్ పార్టీ అనగానే ఓట్లు పడ్డాయి. ఆ నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏంది, ఆయన చరిత్ర ఏంది ఎవరు చూడలేదు. చాలామంది కొత్త వాళ్ళు టికెట్స్ ఇచ్చాడు. ఇది ఒక ప్రబంధనంలాగా దూసుకొచ్చాడు ఆయన. అయితే ఇక్కడ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కూడా సీరియస్గా ఆయన చేసింది ఏం లేదు. మిగతా పార్టీస్ లాగా డబ్బులు పంచనని కూడా చెప్పాడు. ద్రవిడ అస్తిత్వం గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. నేను చెప్పిండు కూడా ఆయన, నేను ఈ సనాతన వీటన్నింటిని కాదు, నాకేంటంటే నేను హిందూనే అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే తమిళనాడులో ఒక మారుతున్న ఆలోచనలను మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే చాలా సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు పెరియార్ రామస్వామి నాయకర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆ జస్టిస్ పార్టీ, తర్వాత అన్నా పెట్టిన పార్టీ డిఎంకే, తర్వాత ఎంజి రామచంద్ర కరుణానిధికి మధ్యలో విభేదాలు రావడం 1967లో మొదటిసారి. అంటే కామరాజ్ లాస్ట్ చీఫ్ మినిస్టర్ తమిళనాడు. కామరాజ్ ఎప్పటి వరకు 62 నుంచి 67 వరకు. 67 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అక్కడ బతికి పట్టగట్లే. అంటే 60 సంవత్సరాలు కాంగ్రెస్ లేదు అక్కడ. అందులో నుంచి ఎప్పుడైతే అన్నా డిఎంకే వచ్చిందో, అన్నాదురై పేరు మీద 72లో ఎంజి రామచంద్రన్ ఎప్పుడైతే పార్టీ పెట్టాడో ఈ రెండే స్థిరపడ్డాయి అక్కడ. అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళు. కరుణానిధికి ఆయనకు మధ్యలో ఎప్పుడు ఉండేది. తర్వాత జయలలిత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మధ్యలో ఎంజీఆర్ వైఫ్కి ఇచ్చారు.
ఆయన చనిపోగానే. కానీ ఆమె రాజకీయాలకు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. నెక్స్ట్ టర్మ్లో జయలలిత ఆ పార్టీ ప్రెసిడెంట్ అయింది, సీఎం కూడా అయింది. జయలలిత ఉన్నంత కాలం ఈ రెండు పార్టీలు తప్ప మూడో పార్టీకి ఎక్కడ కూడా అవకాశం రాలే. జయలలిత ఎప్పుడైతే చనిపోయిందో ఆ పార్టీ స్ప్లిట్ అయిపోయింది. ఆ స్ప్లిట్ కావడము, ఆమె మేనల్లుడు అని చెప్పే ఆ దినకరన్, ఓ పక్క శశికళ, అంతకుముందున్న చీఫ్ మినిస్టర్, వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఎవరికి వాళ్ళు దుకాణాలు పెట్టుకున్నారు. పళనిస్వామి. అయితే ఏఐడిఎంకేలో ఒక బలమైన నాయకత్వం లేకపోవడం అనేది ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసింది. తర్వాత స్టాలిన్ మీద యాంటీ ఇన్కంబెన్సీ చాలా వచ్చింది. ఈ రెండు కూడా విజయ్కి చాలా అనుకూల అంశాలుగా మారినాయి. ఎందుకంటే విజయ్ ఒక కొత్త రక్తం సినిమా క్రేజ్ ఉంది. మరి అదివరకు కమల్ హాసన్ విజయ్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న నటుడు. అంతకుముందు విజయకాంత్ వచ్చాడు. అయితే ఆ టైంలో స్పేస్ లేదు. విజయ్ వచ్చినప్పుడు ఆ స్పేస్ క్రియేట్ అయింది. ఎన్టీ రామారావుకు స్పేస్ ఎట్లా క్రియేట్ అయిందో విజయ్కి అట్లా క్రియేట్ అయింది అక్కడ. కానీ ఏమైందంటే అప్ టు ద మార్క్ రాలేదు. రాకపోయేసరికి ఏంటంటే తను కూడా మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ లాగానే మ్యానిపులేషన్ చేయగలిగితే ఇమీడియట్గా అయిపోయేది. బట్ ఎందుకో ఆయనకు అనుభవం లేకపోవడమో, ఆయన వెనకాల ఎవరు మెంటర్స్ లేకపోవడమో, లేదా విజయ్ని రానియద్దని చెప్పి బీజేపీ చాలా సీరియస్గా ప్లానింగ్ చేయడము. ఇప్పుడు గవర్నరు రెండు రకాల డిస్క్రిప్షన్ ఉంటుంది గవర్నర్కి. ముందు ఆయనను ప్రమాణ స్వీకారం చేయించి ఒక పీరియడ్ పెట్టవచ్చు. ఇదివరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఆయన డిస్క్రిప్షన్ అది 2 నెలల్లో 1 నెలలో టైం ఇచ్చి సెషన్ కాల్ఫర్ చేసి నీ మెజార్టీని నిరూపించుకో, ముందు ప్రమాణ స్వీకారం అయితే చేయించాలి కదా. కాబట్టి అది డిలే కావద్దనే ఉద్దేశంతో గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ బీజేపీ వెనకాల నుంచి కంట్రోల్ చేస్తున్నది. విజయ్ ఒకసారి వచ్చిందంటే ఆయన కొట్టడం కష్టమవుతుంది. కాబట్టి డిఎంకే అన్నా డిఎంకేతోనే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అన్నా డిఎంకేతో అలయన్స్లో ఉన్నారు. కాబట్టి ఎట్లనే చేసి స్టాలిన్ బయట నుంచి సపోర్ట్ తీసుకొని అయినా అన్నా డిఎంకే ముఖ్యమంత్రిని చేయాలనేది బీజేపీ ప్రణాళిక. వాళ్ళ అల్టిమేట్ ఏమైందంటే ఇప్పుడు ఒక సీట్ వచ్చింది, నెక్స్ట్ టైం ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళకి మంచి లీడర్ కూడా ఉన్నాడు అన్నామలై. ఎట్లన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిలో తమిళనాడు రాజకీయాల్లో ఎట్లయితే చక్రం తిప్పాలనే నిర్ణయాన్ని బీజేపీ తీసుకున్నది. దానివల్లనే ఈ డైలమా 3 సార్లు రిజెక్ట్ చేయడము. ఈ మిగతా 2-3 సీట్లు అంటే 2-3 ఎమ్మెల్యేలు కనుక వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా ఆ షార్ట్ ఫాల్ ఏదైతే 2 సీట్లో 3 సీట్లో ఉందో అది రావాలంటే తమిళ పార్టీలకి వెళ్ళి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. అక్కడ ఆపుతున్నది. అన్నా డిఎంకే కూటమిలో ఉన్న వాళ్లకు అవకాశం ఉంది, అందులో చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, బట్ రాకుండా ఆపుతున్నది బీజేపీ. బట్ అల్టిమేట్గా 2-3 రోజుల్లో విజయ్ డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నాం. రెండవది ఏంటంటే వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుందంటే విజయ్ పట్ల నాకు వ్యతిరేకత లేదు, బట్ ద్రవిడ పార్టీలు తమ అస్తిత్వాన్ని పోగొట్టుకునే కాలం వచ్చింది. ఒకవేళ కనుక విజయ్ ముఖ్యమంత్రి అయితే ఈ అన్నా డిఎంకే కూడా నామమాత్రం అయిపోతాయి రాబోయే రోజులలో. అంటే పెరియార్ రామస్వామి నాయకర్ భావజాలం అనేది రాబోయే 1-2 డెకేడ్స్లో కంప్లీట్గా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే స్టాలిన్ అయినా అన్నా డిఎంకేలో జయలలిత ఉన్నా కూడా యంగ్ జనరేషన్లోకి ఆ భావజాలాన్ని తీసుకోకపోవడంలో దాదాపు ఫెయిల్ అయ్యారు. దాన్ని కాపాడారు కానీ దాని కింది జనరేషన్ తీసుకుపోలేదు. నెక్స్ట్ జనరేషన్ లాంగ్ స్టాండింగ్ అనేది ఉంది. ఒక గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ అవే 2 పార్టీలు మార్చి వస్తాయి అనుకున్నప్పుడు దాని మీద విసుగెత్తారా, లేకుంటే మీరంటట్టుగా వాళ్ళ ఐడియాలజీని కోల్పోయారు, అక్కడ ఉనికి లేకుండా రూట్స్ నుంచి దూరం అయ్యారు? ఐడియాలజీని కోల్పోతున్నారు క్రమంగా. యంగ్ జనరేషన్ మీద దాని ప్రభావం లేదు. ఇప్పుడు ఆ భావజాలను ఎవరు ప్రచారం చేయడం లేదు. ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ లేదు కానీ అప్పర్ క్యాస్ట్ సీట్లు అడుకోవాల్సి వస్తుంది. మా అప్పర్ క్యాస్ట్కు మీరు ఒక 4 సీట్లని ఇవ్వరా అంటే ఎక్కడ రిజర్వేషన్ లేదు. లోకల్ బాడీ కింది నుంచి పై దాకా లోకల్ బాడీస్లలో కూడా బీసీ రిజర్వేషన్ లేదు. కానీ 90% బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. అందులో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో బ్రాహ్మణులకు ఎవ్వరూ ఇవ్వలేదు, కేవలం విజయ్ మాత్రమే ఒకటి ఇచ్చాడు. అంటే అక్కడ అస్తిత్వం అనేది ఒకసారి పోతే ఆ రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల్లాగానే అయిపోతుంది. ఇప్పటిదాకా స్ట్రాంగ్గా నిలబడ్డది ద్రవిడ అస్తిత్వం. అయితే ఒక అది కాపాడుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం స్టాలిన్ ఉన్న అన్నా డిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అట్లీస్ట్ అట్లా కొంత నెక్స్ట్ జనరేషన్కి భావజాలం. బట్ ఇప్పుడు స్టాలిన్ అన్నా డిఎంకే అంటే పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు రెండు వ్యక్తిగతంగానే కదా. ఇప్పుడు ఎక్కడ రాజకీయంగా వాళ్ళ మధ్య విభేదాలు లేవు. డిఎంకే అన్నా డిఎంకే
ఒక్క తానులో నుంచి వచ్చిన 2 పోగులే. అంటే ఎంజి రామచంద్రను ఎదుగుదలని కరుణానిధి ఓర్వలేకపోయాడు. ఆయన ట్రెజరర్ ఉండే. కానీ ఈయన మీటింగ్ల కంటే ఆయన స్టార్ హీరో కాబట్టి ఆయన మాటలకు ఆయన స్పీచ్లకు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అయితే ఆయన తొక్కేయాలన్న ఉద్దేశంతో ట్రెజరర్ ఉన్న ఎంజి రామచంద్రన్కి ఇంపార్టెన్స్ తగ్గించే వరకు ఆయన అఫెండ్ అయ్యాడు. అవకాశం ఇచ్చాడు కరుణానిధికి. అప్పటి రాజకీయాలు మనం చూసినట్టయితే ఇక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు, కిరణ్ ప్రభ గారు అద్భుతంగా ఇద్దరి మీద ఎపిసోడ్ చేశారు, చాలా టాక్ షోలు. ఒకటి ఎంజి రామచంద్రన్ మీద, రెండోది కరుణానిధి మీద. అవి కనుక మనం వింటే ఎందుకు చీలింది డిఎంకే నుంచి అన్నా డిఎంకే అనేది తెలుస్తుంది మనకు. ఎక్కడ కూడా రాజకీయంగా అస్తిత్వానికి సంబంధించి, భావజాలానికి సంబంధించి, సిద్ధాంతానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా విభేదాలు లేవు. కాబట్టి ద్రవిడ అస్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అప్పటి తరం అంతమైంది. కీచక పర్వంలో కరుణానిధి ధోతి లాగారు, జయలలిత చీరను లాగారు. దాన్ని చెల్లిపోయింది కదా. ఎంజీఆర్ లేడు, ఇప్పుడు కరుణానిధి లేడు, జయలలిత లేదు. కొత్త జనరేషన్ ఇప్పుడు స్టాలిన్ కొడుకుని హీరోగా ముందు పెట్టి ఈయనతో విజయ్కి మధ్యలో డిఎంకే మధ్యలోనే భవిష్యత్తులో పోరాటం ఉంటుంది. అన్నా డిఎంకే ఉండదు ఈ ఎలక్షన్ తర్వాత. ఒకవేళ ద్రవిడ అస్తిత్వం ఉండాలంటే అన్నా డిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఉంటుంది. బట్ సాంప్రదాయంగా ఏంటంటే విజయ్కి అవకాశం ఇచ్చారు కాబట్టి, అంటే బీజేపీ ఉద్దేశం కూడా ఏంటంటే ఈ 2 పార్టీలని కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలని. బట్ ఎంతవరకు బీజేపీ సక్సెస్ అయితే అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ టర్మ్ లో విజయ్ అవుతాడా లేదా ఈ సిచ్యువేషన్? 90% విజయ్కి అవకాశాలు అనేది. ఇద్దరు వస్తే చాలు కదా. ఒకరు రాకపోయినా కూడా ఆయనకు ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోమని అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తానంటే వస్తారు కదా. ఏముందల్లా ఇక్కడ తలసాని గేలేదా కేసీఆర్ గారు? టీడీపీ నుంచి గెలిచిన అతనికి మెజారిటీ ఉన్నా కూడా ఇచ్చాడు కదా. 88 మంది ఎమ్మెల్యేలున్నా కూడా. అంటే ఇక స్పీకర్కి చెప్పి మేనేజ్ చేయాలి, దాన్ని డిస్క్వాలిఫై చేయకుండా. ఏదో జరుగుతుంది. ఇప్పుడు విజయ్ అందరూ ఆస్పైర్ చేసి ఇతను రావాలని అనుకున్నప్పుడు ప్రజా తీర్పును తప్పకుండా గౌరవించాలి. స్టాలిన్ చాలా హుందాగా చెప్పాడు, నేను ప్రజా తీర్పును గౌరవిస్తున్నా, ఐ వెల్కమ్ దట్ స్టేట్మెంట్. ద్రవిడ భావజాలం పక్కకు పెడితే ఆయన చాలా సిన్సియర్గా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా రాజకీయాలలో. కాబట్టి నేను అవకాశం ఉన్నా తను ముఖ్యమంత్రి కావడానికి, నేను ప్రజల తీర్పు ప్రకారంగా విజయ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా, నేను అన్నా డిఎంకేతో కలిసి ఫామ్ చేయను అని చెప్పాడు. కాబట్టి అది మంచి స్టేట్మెంట్. అది దానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా డిఎంకే ఏఐడిఎంకే 2 కలిస్తే తప్ప అక్కడ అస్తిత్వం అనేది విజయ్ ఏకఛత్రాధిపత్యం ఉంటుంది మళ్ళీ 2-3 టర్ముల దాకా. నెక్స్ట్ మనం కేరళకు వచ్చినప్పుడు ఏంటంటే కేరళ పాలిటిక్స్ గురించి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, అక్కడ కేరళ ఇప్పుడు ఫస్ట్ వెస్ట్ బెంగాల్ పోయింది, తర్వాత త్రిపుర పోయింది, ఇప్పుడు కేరళ కూడా పోయింది. అంటే వామపక్ష భావజాలం లేకుంటే వామపక్షాలే ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేది పోయింది. ఇక్కడ తమిళనాడులో ద్రవిడ పార్టీల అస్తిత్వం అనుకున్నప్పుడు వామపక్షాల అస్తిత్వం అనేది లేకుండా పోయింది. మళ్ళీ రివైవ్ అవ్వలేవు, రీజనరేట్ అవ్వలేవు అనేది నిజమేనా? అంటే ఫ్యూడలిజం బాగా డామినేట్ చేసిన రోజులలో పోరాట సంస్థలకు పోరాడే ప్రజలు మద్దతు ఇచ్చారు, నిలబడ్డారు, ప్రాణత్యాగాలు కూడా చేశారు వాళ్ళ కోసం. అయితే సమాజంలో వస్తున్న ర్యాపిడ్ చేంజెస్ వల్ల ఈ జనరేషన్కి ఏంటంటే ప్రత్యక్ష దోపిడీ అనేది కనబడతలేదు, లేదు కూడా, అంతా పరోక్ష దోపిడే కదా. ఇప్పుడు ఐటీ టెక్నాలజీ ఇవన్నీ అడ్వాన్స్ అయిన తర్వాత ప్రత్యక్షంగా ఇప్పుడు ఆ రోజులలో కదా తీసుకెళ్ళి చంపడము, లేకపోతే కొట్టడము, లేకుంటే హింసించడం, ఇట్లాంటివి ఏవి కూడా ప్రత్యక్షంగా మనకు తేయాకు తోటల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకుంటే కూలీలు కావచ్చు, వలస కూలీలు, ఇట్లా ఫిజికల్ వైలెన్స్ అనేది చాలా వరకు తగ్గింది. కాకపోతే కేరళలో వైలెన్స్ ఉండేది అనేది లెఫ్ట్ పార్టీలకి, రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్ లేదు, వీళ్ళందరికీ కూడా ఉండేవి, చంపేసేవాళ్ళు, కాళ్ళు చేతులు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఈవెన్ విజయన్ కమ్యూనిస్టు పరిపాలన అయినా ఎన్కౌంటర్స్ జరిగాడు, మరి ఫేక్ ఎన్కౌంటర్స్. అది కూడా ఒక కారణం. విజయన్ వాస్తవంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం విజయన్. ఈ 10 yearsలో మనం చూసినట్టయితే భారతదేశాన్ని అద్భుతంగా పరిపాలించిన ఒక 10 మంది ముఖ్యమంత్రులను తీసుకుంటే అందులో విజయన్ ఉంటాడు. మీకు గుర్తుండాలి, కేటీఆర్ కూడా ఒకరోజు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు నచ్చిన బెస్ట్ సీఎం ఎవరు ఇప్పుడున్న వాళ్ళల్లో అంటే విజయన్ పేరు చెప్పాడు. అంటే వెల్ఫేర్ విషయంలో కానీ, ఆయన ఎకానమీని హ్యాండిల్ చేసిన విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం ఆయనే. 2-3 ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చినాడు 1.2 lakh crore అప్పు ఉండే, 1,20,000 కోట్లు. ఇప్పుడు అది 4,50,000 కోట్లకు పోయింది. మరి డెవలప్మెంట్ చేయాలంటే అప్పు తీసుకోవాల్సిందే కదా. అయితే అది వాళ్ళ జిఎస్డిపిలో ఓన్లీ 38%. బట్ ఏం చూస్తున్నారు, 10 ఏళ్ళల్లో 3 రెట్లు చేశాడు అప్పును.
కాంగ్రెస్ ఎప్పుడు ఏం చేస్తుందంటే సంపద ఎంత సృష్టించిండు అనేది చూడది. అప్పు చేసిండు అని చెప్పేసి అది ఒక ప్రధానమైన అస్త్రమైంది కాంగ్రెస్కి. రెండవది తెలంగాణలో ఎట్లయితే కర్ణాటకలో విపరీతమైన హామీలు ఇచ్చేది అమలు చేయట్లేదో, ఇప్పుడు కేరళలో కూడా అదే చేశారు వాళ్ళు. ఫ్రీ బస్సు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటినే రిపీట్ చేశారు అక్కడ. ఆయన ఇచ్చిన దానికంటే కొద్దిగా ఎక్కువ 25 లక్షల హెల్త్ కార్డు ఇట్లాంటివన్నీ, పెన్షన్స్ కూడా కొన్ని పెంచారు. ఇవన్నీ హామీలు ఇచ్చారు వాళ్ళు. ఈ హామీలు మరి ప్రజలు అక్కడ నమ్మినట్టున్నారు. రెండవది 10 ఏళ్ళు ఉండేసరికి యాంటీ ఇన్కంబెన్సీ సహజంగా వస్తుంది. అంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కదా. యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా విజయానికి ఒక శాపమైంది. ఆయన గెలిచిండు కానీ గవర్నమెంట్ గెలవకపోవడానికి ఇవన్నీ కూడా ఒక ప్రధానమైన కారణాలు. కాంగ్రెస్లో ఏంటంటే కొంత యూనిటీ కనబడ్డది ఈసారి. అంటే వీళ్ళంతా సీఎం పోటీలో 3-4 ఉన్నా కూడా ఎలక్షన్ల ప్రీపోల్లో మాత్రం ఒక యూనిటీ వాళ్ళ మధ్యలో కనబడింది. స్ప్లిట్స్ ఏం లేవు. సేమ్ టైం ఎల్డిఎఫ్లో మాత్రం విజయన్ పార్టీకి సంబంధించి సిపిఐ సిపిఎంలో గొడవలు వచ్చాయి. వాళ్ళ మధ్య యూనిటీ అనేది రిఫ్లెక్ట్ కాలేదు ఎలక్షన్స్లో. అందులో మరి ఇండిపెండెంట్స్ వచ్చారా, మనం డీప్గా పోతే తప్ప సిపిఐ సిపిఎం మధ్య ఎందుకు సింక్ కాలేదనేది. ఆఖరి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం వాళ్ళ విధానాలను రివ్యూ చేసుకొని వాళ్ళిద్దరు ఒకటే అయితే కనుక మళ్ళీ ఆ సిపిఎం తన అస్తిత్వాన్ని రద్దు చేసుకొని ఉమ్మడి సిపిఐగానే మళ్ళీ ఉన్నట్టయితే, ఎందుకంటే ఎప్పుడో 64లో చీలిపోయిన తర్వాత బలహీనపడ్డారు. అందులోకెళ్ళి ఎంఎల్ గ్రూప్స్ చాలా బయటకు వచ్చాయి, నామరూపాలు లేకుండా పోయినాయి. కొన్ని వేల మంది ఎన్కౌంటర్స్లో చనిపోయారు, ఇంక్లూడింగ్ పీపుల్స్ వార్. ఇవన్నీ కూడా అందులో నుంచి వచ్చినాయి. మళ్ళొక్కసారి 50-60 సంవత్సరాల హిస్టరీని రివ్యూ చేసుకొని ప్రకాష్ కారత్ కానీ సీతారాం యేచూరి ఉన్నప్పుడు ఆయన ఆశించిండు ఒకటైతే అని, బట్ ఆయన లేడు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు బృందా కారత్, ప్రకాష్ కారత్ లాంటి సీనియర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత మెచ్యూర్డ్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో ఒక ఐక్యతను ప్రకటిస్తే రాబోయే రోజుల్లో బీజేపీకి గట్టిగా ఫైట్ ఇచ్చే ఒక నేషనల్ పార్టీగా మళ్ళీ వాళ్ళకి ఆ పూర్వ వైభవం వస్తుంది. లేకుంటే బీజేపీ కాంగ్రెస్ అన్నట్టే ఉంటుంది. అయితే కాంగ్రెస్కును బీజేపీకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను కిల్ చేయడం. ఇద్దరు కూడా సక్సెస్ఫుల్గా ఎక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా మనం ఇద్దరమే ఉండాలి, ఇంకా మూడో ప్రాంతీయ పార్టీ రావడానికి లేదు. ఆ స్ట్రాటజీ మాత్రం వాళ్ళిద్దరి మధ్య పరోక్షంగా అండర్స్టాండింగ్తో పోతున్నారని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు కేరళకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. నీ సమయం ఆసన్నమైంది, దిగిపో విజయ్ అనే మాట డైరెక్ట్గా మలయాళంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు. అక్కడ క్రూషియల్ రోల్, ఆ తర్వాత సెలబ్రేషన్స్ ఇవన్నీ అయ్యాయి. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు తమిళనాడుకి సంబంధించి ఎన్నికైనటువంటి 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలని హైదరాబాద్ తీసుకొచ్చారు. వాళ్ళని తాజ్ కృష్ణ హోటల్లో ఉంచారనేది, క్యాంపింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే హార్స్ రైడింగ్, పోచింగ్ అనేది లేకుండా ఉండడానికి. సో అక్కడ తమిళనాడులో కూడా మన కాంగ్రెసే కీ రోల్ ప్లే చేయబోతోంది. అంటే సీఎం ఇప్పుడు సిద్ధరామయ్య ఆయన ఇటువంటి ఇష్టపడాడు, ఆయన సోషలిస్ట్. ఇప్పటికి కూడా మొన్న నేను మాజీ సోషలిస్టులంతా కాన్ఫరెన్స్ పెట్టుకొని నన్ను కూడా పిలిచారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మేమంతా పోయినాం. సిద్ధరామయ్య స్పీచ్ చూసినప్పుడు, ఆయన బిహేవియర్ చూసినప్పుడు ఆయన ఇంకా ఆ సిన్సియారిటీతోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి లాగా ఆయన ఇవన్నీ చేయడు. కాబట్టి ఇక వాళ్ళకు ఉన్న దిక్కు ఎవరు? ఈయనే కదా. ఇక మొత్తం దేశంలోనే ఒక డైనమిక్ సీఎంగా రాదు అనుకున్న పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తిగా ఇక్కడ ఉన్న పాత నాయకత్వాన్ని అంతా కూడా ఆర్డర్లో పెట్టి తను పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్కు ఒక రే ఆఫ్ ది హోప్ ఆయనే. బట్ నేషనల్ పాలిటిక్స్లో కాంగ్రెస్కు ఒక బలమైన నాయకుడు అంటే ఎవరు? రేవంత్ రెడ్డే కదా. ఏ ఎలక్షన్ వచ్చినా ఆదుకుంటున్నది రేవంత్ రెడ్డే కదా. కాబట్టి ఆయన దూకుడు సహజంగానే, ఆయన 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 ఆలోచనలు, ఆయన మాటలు అన్నీ కూడా అగ్రెసివ్గా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తుంటాం. ఏమున్నది, మలయాళంలో స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడవచ్చు ఆయన ఇంగ్లీష్లో ఆ పదాలను. బట్ ఏది ఏమైనా ఆయన దేశవ్యాప్తంగా ఇప్పుడు పాపులర్ అవుతున్నాడు. కేరళ పాలిటిక్స్లో ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళకి ప్లస్ అయినాయి. అదే బీహార్లో ఆయన మాట్లాడిన మాటలు నెగిటివ్ అయినాయి. మరి ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తారు? తమిళనాడు విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఎమ్మెల్యేస్ని ఎవరు ఎత్తుకపోకుండా బీజేపీ అడిదిక్కుంది కాబట్టి బీజేపీ ఏదైనా చేయగలుగుతుంది. కాంగ్రెస్ని అక్కడ ఖతం చేయడానికి ఈ 5 కూడా ప్యాకేజ్ ఇవ్వగలుగుతుంది. 5లో 3 పోతే లెజిస్లేచర్ పార్టీ కలిసిందని చెప్తారు కదా. కాబట్టి ఆ ముందు జాగ్రత్త కోసం తీసుకొచ్చి పెట్టుకున్నాడు. బట్ అక్కడ కాంగ్రెస్ విజయ్తో ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లప్పుడు లేకున్నా డిఎంకేతో ఉన్నా కూడా ఇప్పుడు విజయ్తో ఉన్నది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను నేను. ఈ 5 మిగతా ఎమ్మెల్యేల సంఖ్య వచ్చినాక ఆయనే స్వయంగా తీసుకుపోయి రాజ్భవన్ తీసుకెళ్తాడు.
చూద్దాం ఎలాంటి గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి, ఎలాంటి పరిపాలన ఉంటుందో కూడా. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.